ఖమ్మం జిల్లా వెంకటాపురంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభ జరిగింది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటు విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పథకాలు పెద్దలకు ఉపయోగపడేవి తప్ప పేదలకు ఉపయోగపడేవి కాదని అన్నారు. సీఎం రేవంత్ ఎప్పుడు మూసీ ప్రక్షాళన గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తాను హిట్లర్ లాంటి వాడినని అని చెప్తున్నాడు అని, హిట్లర్ను ప్రపంచంలో అందరూ వ్యతిరేకించారని ఆయన అన్నారు. ఏదన్నా వినండి, ముఖ్యమంత్రి కూలీల గురించి రైతుల గురించి లేదు, ఎన్నికల ముందు మాట్లాడే మాటలు లేవు. ఆయన ఎప్పుడో పని ఆయన చెప్పినా పేపర్లో ఏ వార్త వచ్చినా మూసీ నది గురించి మాట్లాడుతున్నాడు. మూసీ నది ప్రక్షాళన చేస్తాడంట, దానికి 1,50,000 కోట్లు ఖర్చు చేస్తాడు. హైదరాబాద్ పక్కన ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఒక కొత్త సిటీ నిర్మిస్తాడట, దానికి 2 లక్షల కోట్లు. అంటే ఇవన్నీ పెద్దవాళ్ళకి పంచిపెట్టే కార్యక్రమాలు, అధికారులు ఉన్న వాళ్ళు దోచుకునే పథకాలు తప్ప వాస్తవంగా పేదవాళ్ళకి మేలు చేసే పథకాలు కాదు. పైగా నిన్న పత్రికలు చూస్తే ఆయన ఎంత భవిష్యత్తు బయటకు వస్తుంది. ఆయన చోట ఏం మాట్లాడారంటే హైదరాబాద్ లో 1,00,000 కోట్ల విలువైన బిల్డింగ్లు, గుడిసెలు మేము కూల్చేశాం, అవన్నీ ప్రభుత్వ భూములు, అందుకని నేను చాలా గొప్ప నాయకుడు అని చెప్తున్నాడు. అంతేకాదు నేను హిట్లర్ లాంటి వాడని చెప్తున్నాడు. హిట్లర్ అంటే ఎవడు? హిట్లర్ అంటే ప్రపంచం